అతిశయోక్తి లేకుండా మా ఇన్నోవేటివ్ ఇండియా ఫస్ట్ టైం ఆయుర్వేదిక్ ఇంటిమేటెడ్ వాష్ ఇన్ సాషే ఫామ్. అది గర్వకారణంగా చెప్పుకోగలిగినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఇండియాలోనే ఈ యొక్క ఆయుర్వేదిక్ ఇంటిమేటెడ్ వాష్ అనేటువంటిది చిన్న సాచెట్ రూపంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. చాలా హ్యాండీగా ఉంటుంది. అంటే మీ అరిచేతిలో కూడా పెట్టుకుని యూజ్ చేసేటటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే మీకు మార్కెట్లో దొరికేటటువంటి ఇంటిమేటెడ్ వాష్లన్నీ కూడా పెద్ద బాటిల్స్ ఉంటాయి. అవి మీ హ్యాండ్ బ్యాగ్ను బాత్రూంలోకి తీసుకెళ్ళాలి, లేదా చేత్తో పట్టుకెళ్తే నలుగురు చూస్తారు అన్న ప్రాబ్లం ఉంది. కాబట్టి మేము ఫస్ట్ టైము ఒక చిన్న శాషే రూపంలో పెడితే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎవరికి కనిపించకుండా కూడా పాకెట్లో పెట్టుకుని, చేత్తో పెట్టుకుని, అరిచేత్తో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా అన్న సదుద్దేశంతో ఇది ఇంటిమేటెడ్ వాష్ని తయారు చేయడం జరిగింది. సో ఈ నార్మల్గా మార్కెట్లో ఉండే ఇంటిమేటెడ్ వాష్కి మన ఇంటిమేటెడ్ వాష్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆయుర్వేద అప్రూవ్డ్, ఇండియాలో ఫస్ట్ టైం సాచెట్ రూపంలో మీకు అవైలబిలిటీ ఉంటుంది, క్లినికల్గా టెస్ట్ చేయబడింది. అదే కాకుండా మీరు కనుక ఏ నోవల్ ఆయుష్ అప్రూవ్డ్ ఇంటిమేటెడ్ హైజీన్ సాచెట్ ఫర్ అడల్ట్స్ అండ్ యంగ్ ఉమెన్ ఇన్ ఇండియా, ఇది గనక మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ ప్రోడక్ట్ని మేము ఎలా తయారు చేసాం, క్లినికల్గా మేము ఎలా ప్రూవ్ చేసాం, అసలు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందుతాం అన్న విషయాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో పొందుపరచడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ మీరు చదవచ్చు. తర్వాత మార్కెట్లో దొరికేదానికి దీనికి ఇందాక డిఫరెన్స్ ఏంటి అని అన్నాం కదా, అన్నప్పుడు ఈ యొక్క న్యాచురల్ pH బ్యాలెన్స్ అనేటువంటిది, అంటే ఇది ఒకటి సహజ సిద్ధమైనది ఆయుర్వేదం, అలాగే దీని pH 3.8 to 4.5 ఉంది. అలాగే న్యాచురల్గా దీంట్లో కర్కుమిన్ను, టీ ట్రీ ఆయిల్ ఇవన్నీ ఉండటం వల్ల యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్గా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే గనక బ్యాడ్ స్మెల్తో కానీ, వైట్ డిశ్చార్జ్తో కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, వీటిలన్నిటితో ఇచ్చింగ్, ఇరిటేషన్, వీటిలన్నిటికి ఉపశమనం కలగాలి అని అంటే ప్రాథమికంగా మనం చేసేటటువంటి